హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వంటింటి కథ. ఈరోజు మన రెసిపీ వచ్చేసి చికెన్ కందనకాయ ఫ్రై. కందనకాయ ఫ్రై చేసుకోవడానికి స్టవ్ వెలిగించుకొని కళాయి పెట్టుకొని 4 స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత 2 మీడియం సైజు ఉల్లిపాయలని సన్నగా కట్ చేసుకుని వేసుకోవాలి. 3 పచ్చిమిరపకాయలని కట్ చేసి వేసుకోవాలి. కొంచెం కరివేపాకు వేసుకుని ఉల్లిపాయలని ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయలు కొంచెం కలర్ మారిన తర్వాత 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లిపాయ పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇవి 250 గ్రామ్స్ కందనకాయలండి. నీట్గా క్లీన్ చేసుకొని ఆనియన్స్లో వేసేసుకోవాలి. ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టుకొని 10 మినిట్స్ ఉడికించుకోవాలి. కందనకాయల్లో నుంచి వచ్చిన వాటర్ ఎగిరిపోయిన తర్వాత రుచికి సరిపడా సాల్ట్ వేసుకోవాలి. కొంచెం పసుపు వేసుకొని కలుపుకుంటూ 10 నిమిషాలు ఫ్రై చేసుకోవాలి. 1 టీ స్పూన్ ధనియాల పొడి, జీలకర్ర పొడి, కొంచెం గరం మసాలా వేసుకోవాలి. 1 స్పూన్ కారం వేసుకొని కర్రీ మొత్తాన్ని బాగా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. కర్రీకి మసాలాలు బాగా పట్టి ఆయిల్ పైకి తేలిన తర్వాత పుదీనా కొత్తిమీర వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవడమేనండి. అంతేనండి, సండే స్పెషల్ చికెన్ కందనకాయ ఫ్రై రెడీ. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు వంటింటి కథ.